13కి మృతుల సంఖ్య పెరిగింది. మరో 30 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక కారులో ఈ పేలుడు సంభవించింది. కారు ఓనర్ను, అసలు ఓనర్ను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్లపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. ఉగ్రదాడి అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, కోల్కతా, చెన్నై, లక్నో, ముంబై, బెంగళూరులో తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏం జరగబోతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఓ పక్క ఎన్ఐఏ విచారణలో ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే అసలు ఓనర్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ ఓనర్ వేరే వ్యక్తికి ఈ కారు అమ్మినట్లుగా తెలుస్తోంది. పాత ఓనర్ సల్మాన్ అంటూ తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. కారు అసలు ఓనర్ సల్మాన్ అనే వ్యక్తిని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. అతనిదే ఆ కారు కూడా మీకు కనిపిస్తోంది. ఆ కారుని వేరే వ్యక్తికి అతను అమ్మినట్లుగా తెలుస్తోంది. ఆ కారుని వేరే వ్యక్తికి అమ్మినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అవి ఎవరికి అమ్మాడు అనే దాన్ని పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. HR-26 ఈ కారు గుర్గాంకు చెందింది. I-20 కార్ ఢిల్లీలోని ఓక్లాలో ఉండే దేవేంద్ర అనే వ్యక్తికి ఈ సల్మాన్ అనే వ్యక్తి, మీరు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్న వ్యక్తి అమ్మాడు. అది దేవేంద్ర. ఆ తర్వాత హర్యానాలోని అంబాలాలో మరొకరికి ఆ కారును అమ్మినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ కారు ఈ దేవేంద్ర అనే వ్యక్తి ఎవరికి అమ్మాడు, అక్కడి నుంచి ఆ కారు అసలు ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అనే దాని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి నెలకొన్నటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద, అంటే ఆ ప్రాంతం అంతా చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. వాహనాలు కానీ ప్రజలు కానీ చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సాయంత్రం సమయం, ఆ సమయంలో సుమారుగా 6:20 సమయం. చాలా కోలాహలంగా ఉంది, చాలా సందడిగా ఉంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా వెళ్తున్నారు. ఆఫీసులు అయిపోయి చాలామంది ఇళ్లకు వెళ్తున్నారు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు ఎర్రకోట చూపించడానికి. ఆ ప్రాంతంలో సరదాగా గడపడానికి చాలామంది పేరెంట్స్ పిల్లలతో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా వ్యాపార దుకాణాలు చాలా సందడిగా ఉన్నాయి. ఒక్కసారిగా అప్పుడు సంభవించిన పేలుడుతో ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే కొన్ని నిమిషాల సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భయాందోళన అక్కడ నెలకొందనేది.